సినిమాయి నమః. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్‌లో ఎవరు పార్టిసిపేట్ చేశారో, ఏ సినిమా పార్టిసిపేట్ చేసిందో మనకు తెలుసు. మణిరత్నం గారు, కమల్ హాసన్ ఇద్దరు కాంబినేషన్‌లో వచ్చిన 'థగ్ లైఫ్' మూవీ పార్టిసిపేట్ చేసింది. నాయకుడు వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన స్పెషల్ కల్ట్ ఫిల్మ్. 37 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవెల్‌లో ఉండాలి. కానీ మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే ఈ సినిమాని చూడటానికి తెలుగు ప్రేక్షకులైతే థియేటర్స్‌కొచ్చారని చెప్పాలి. ఎందుకంటే రకరకాల కారణాలున్నాయి. ప్రధానంగా అయితే 'భారతీయుడు 2' ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. మణిరత్నం గారు అంతకు ముందుల సినిమాలు కూడా అంత ఇంప్రెసివ్‌గా తెలుగులో పెర్ఫార్మ్ చేయలేదు. అందుకనే ఈ సినిమా మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. కానీ ఆశ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు కాబట్టి ఏదైనా మ్యాజిక్ జరిగితే ఎంజాయ్ చేద్దాం. మణిరత్నం కమ్‌బ్యాక్ అవుతే చూద్దాం అని తెలుగు ప్రేక్షకులైతే మాత్రం ఈ సినిమా మీద చిన్న ఆశ పెట్టుకున్నారు. థియేటర్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ షోస్ పడిన తర్వాత ఆ హోప్ పోయింది. ఎటు పోయిందో తెలీదు. కమ్‌బ్యాక్ అవ్వలేదు. మణిరత్నం కమ్‌బ్యాక్ అవ్వలేదు. 'భారతీయుడు 2' ఇంపాక్ట్‌కి మించిన ఇంపాక్ట్ ఈ సినిమాతో ఇచ్చారు కమల్ హాసన్ అని కొంతమంది ఆడియన్స్ అభిప్రాయపడ్డారు తెలుగులో. తమిళ్‌లో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా! హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు మణిరత్నం గారికి, కమల్ హాసన్ గారికి. సో, సినిమా బాగోకపోయినా సరే వాళ్ళు ఫస్ట్ 2 డేస్ మాత్రం దాంట్లో ఉన్న కొన్ని విషయాల్ని హైలైట్ చేస్తూ బాగుంది అని చెప్పడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు కూడా సినిమాని సేవ్ చేయలేకపోయారు. తమిళ్‌లో కూడా ఒక 2 రోజులు మాత్రమే ఇంప్రెసివ్ కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు నుంచి అక్కడ కూడా కలెక్షన్స్‌లో డ్రాప్. సినిమా తమిళనాడులో కూడా ఇంప్రెసివ్‌గా పెర్ఫార్మ్ చేసింది ఏమీ లేదు. తెలుగులో అయితే ఎర్లీ మార్నింగ్ షోస్ పడిన దగ్గర నుంచే బ్యాడ్ టాక్ స్టార్ట్ అయింది. ఆ బ్యాడ్ టాక్ మామూలు బ్యాడ్ టాక్ కాదు. ఎవరు కూడా సినిమాకి వెళ్దామని ఆలోచన కూడా చేయరు. ఆ రకమైన టాక్ నడిచింది. అలాంటి టాక్ వచ్చినప్పుడు ఇక సినిమాని చూడటానికి ఎవరొస్తారు? అయినప్పటికీ ఎర్లీగా కొంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు. కొంతమంది ఫస్ట్ రోజు సినిమాని చూడాలి అని ఉబలాటపడేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మాత్రం వచ్చారు. అందుకనే రెస్పెక్ట్‌ఫుల్ షేర్ అయితే వచ్చింది ఈ సినిమాకి ఫస్ట్ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు. అరౌండ్ 1,00,00,000 మాత్రమే షేర్ వచ్చింది. రెండో రోజు నుంచి అది కూడా లేదు. మోర్ దాన్ 60% డ్రాప్. మూడో రోజున అంతకంటే డ్రాప్. నాలుగో రోజు సండే. అయినప్పటికీ కూడా శనివారం వచ్చిన దానికంటే కూడా 60% డ్రాప్ కనిపించింది. ఆదివారం నాడే సినిమా షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు 20,00,000కి పడిపోయింది. అస్సలు పట్టించుకోదలుచుకోలేదు సినిమాని తెలుగు ఆడియన్స్ అయితే మాత్రం. ఆదివారం నాడు కనిపించిన రెస్పాన్స్‌ని బట్టి అది అర్థమైంది. వీకెండ్‌లోనే ఇలా డ్రాప్ ఉండి షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఫస్ట్ మండే రోజున ఆ సినిమాకి ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఎలా రిపోర్ట్ అవుతాయి? అవ్వలేదు. ఫస్ట్ మండే రోజున చాలా థియేటర్స్ నుంచి సినిమాని తీసేశారు. ఎక్కడో కాంట్రాక్ట్‌లో ఉన్న చోట, రెంట్‌లు పే చేసిన చోట మాత్రమే ఉంచారు గానీ, చాలా చోట్ల సినిమాని తీసేశారు. మంగళవారం నాడు కూడా అదే పరిస్థితి. కలెక్షన్స్ లేవు. ఆల్‌మోస్ట్ నెగ్లిజిబుల్ షేర్ రిపోర్ట్ అయింది ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ఐదో రోజున, ఆరో రోజున. టోటల్ 6 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ ఎంతుందో తెలుసా? అరౌండ్ 2,00,00,000 మాత్రమే. ఫస్ట్ రోజే 1,00,00,000 షేర్ వచ్చింది. తర్వాతొచ్చిన 5 రోజుల్లో సినిమా టోటల్‌గా కలిపి 1,00,00,000 షేర్ బొటాబొటిన చాలా కష్టంగా వసూలు చేసింది. గ్రాస్ ఎంతుంది? 4,500,00,000 మాత్రమే. అంతకు మించి ఎక్కువ లేదు. అంటే సినిమాని చూడటానికి అసలు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించలేదు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే అంత ఘోరమైన టాక్ సినిమాకి సంబంధించి పబ్లిక్‌లో స్ప్రెడ్ అయింది. అంటే సినిమాలో కంటెంట్ కూడా అలాగే ఉంది. ఎవరు ఏం చేయలేరు దానికి. థియేటర్‌కొచ్చి బలైపోవటం తప్పించి ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకునే అవకాశం లేదు. ఒకప్పుడు మణిరత్నం గారి సినిమా ఫ్లాప్ అయినా కొంతమంది కళాత్మక మూవీ లవర్స్ ఉండేవాళ్ళు. ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటది. స్పెషల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఏదో చేసుంటారు అని వచ్చి చూసేవాళ్ళు. ఆ అవకాశం కూడా లేదు. ఆ పరిస్థితి కూడా లేదు. ఇందులో కళాత్మక మణిరత్నం స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లేదు. యునానిమస్‌గా సినిమాని రిజెక్ట్ చేసి పారేశారు. చేయడానికి ఏమి లేకుండా పోయింది ఈ సినిమా. సో, అందుకనే కలెక్షన్స్ కూడా చాలా ఘోరంగా వచ్చాయి. తెలుగు వరకు సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 11,00,00,000 అని తెలుస్తుంది. 6 రోజుల్లో వచ్చింది అరౌండ్ 2,00,00,000 షేర్ మాత్రమే. ఇంకా కలెక్షన్స్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అంటే సినిమాతో తెలుగు వరకు బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు 9,00,00,000 వరకు నష్టం చూసే పరిస్థితి. బీభత్సమైన దెబ్బ ఇది. వరల్డ్ వైడ్ చూసుకుంటే అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి 'థగ్ లైఫ్' మూవీకి జరిగిన బిజినెస్ అరౌండ్ 1,00,00,000. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో సినిమా టోటల్‌గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే నియర్లీ 80,00,00,000 ఉంది. షేర్ చూసుకుంటే నియర్లీ 40,00,00,000 ఉంది. అందులో 70,00,00,000 గ్రాస్ తమిళనాడు నుంచి, ఓవర్‌సీస్‌లో తమిళ్ మార్కెట్ స్ట్రాంగ్‌గా ఉన్న ఏరియాల నుంచే వచ్చింది. దాదాపు 35,00,00,000 వరకు గ్రాస్ తమిళనాడు స్టేట్ నుంచి 6 రోజుల్లో రిపోర్ట్ చేసింది. ఓవర్‌సీస్ నుంచి ఓ 35,00,00,000 రిపోర్ట్ చేసింది. అలా ఒక 70,00,00,000 తమిళ్ వెర్షన్ మాత్రమే కమల్ హాసన్ గారి బ్రాండ్ ఇమేజ్, మణిరత్నం మీద తమిళ ప్రేక్షకులకున్న ప్రేమ వసూలు చేశాయని చెప్పొచ్చు. అక్కడ కూడా మండే రోజున కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. తమిళ్ వెర్షన్ కూడా వీక్ డేస్‌లో బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే పరిస్థితి లేదు. అంటే ఒక 40,00,00,000 షేర్ వచ్చింది. ఇంకా 60,00,00,000 షేర్ వెనక్కి రావాల్సి ఉంది సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే. అదైతే కష్టమైన పని. మహా అయితే ఇంకొక 10,00,00,000 వెనకొస్తదేమో మణిరత్నం గారి మీద అభిమానంతోనూ, కమల్ హాసన్ గారికున్న బ్రాండ్ ఇమేజ్ మూలంగా. ఒక 50,00,00,000 అయితే సినిమాతో థియేట్రికల్ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు నష్టపోయే పరిస్థితి. ఇంకా సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేయలా. అది మొత్తం పోయినట్టే. ఆ బిజినెస్ అసలు కంప్లీట్‌గా రానట్టే. ఓ 10,00,00,000 వరకు అక్కడి నుంచి లాస్ ఉంటది. అది పరిస్థితి. ఎటువైపు నుంచి చూసినా 'థగ్ లైఫ్' మూవీకి లాసులు తప్పించి ఎక్కడా కూడా ఎంకరేజ్‌మెంట్ కనిపించిన పరిస్థితి లేదు. కంప్లీట్ నష్టమే. నష్టం అనే మాట వినబడుతుంది అంటే మండే టెస్ట్‌లో 'థగ్ లైఫ్' ఫెయిల్ అయిందనే కదా చెప్పాల్సింది.
యెస్. ఫెయిల్ అయింది. ఏప్రిల్ నెలని సగం డిసప్పాయింట్ చేశారు. మే నెలను కూడా సగం డిసప్పాయింట్ చేశారు. ఇప్పుడు జూన్ నెల కూడా కంప్లీట్‌గా థియేటర్స్‌ని సినిమాలు చూడాలి అనుకుంటున్న తెలుగు మూవీ లవర్స్‌ని డిసప్పాయింట్ చేయబోతున్నాయి. జూన్ కూడా అయిపోయింది. ఫస్ట్ వీక్ 'ఇంప్రెసివ్' సినిమా రాలేదు. సెకండ్ వీక్ అసలు మంచి సినిమాలే రావట్లేదు. థర్డ్ వీక్ 'కుబేరా' వస్తుంది. ఫోర్త్ వీక్‌లో 'కన్నప్ప' వస్తున్నాడు. వీళ్ళు మాత్రమే కాస్త ఈ నెలలో థియేటర్స్‌కి ఫీడింగ్ ఇచ్చి తెలుగు ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తృష్ణని తీర్చాలి. ప్రేక్షకులైతే మాత్రం రెడీగా ఉన్నారు. వాళ్ళకి మంచి సినిమా కావాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇవ్వలేకపోతున్నారు. ఇది నిజంగా బ్యాడ్ లక్. ఇంతకు మించిన బ్యాడ్ లక్ ఇంకొకటి ఉండదు. ఒక పక్కన థియేటర్స్‌కి ఫీడింగ్ అందట్లేదు. ఆడియన్స్‌కి అవసరమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వట్లేదు. మంచి సీజన్‌ని కంప్లీట్‌గా స్పాయిల్ చేసేసుకున్నారు. 'కుబేరా' మీద హోప్ ఉంది. ఖచ్చితంగా ధనుష్, నాగార్జున గారు, శేఖర్ కమ్ల డిసప్పాయింట్ చేయరు. ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్, ఒక స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా సంగతి పక్కన పెడదాం. ఆ తర్వాత ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంది మాత్రం మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా కోసమే. ఎవర్రా విష్ణుని ఆపేది? ఆ రకమైన కాన్ఫిడెన్స్‌తోనే విష్ణు 'కన్నప్ప' మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇంతవరకు ఎవరు తీసుకురాలా. థియేటర్స్‌కి ఫీడింగ్ ఇవ్వలా. నేనొస్తున్నా, నేనిస్తా అని ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడో ఎక్కడికక్కడ. అది ఆ స్పిరిట్ కావాలి. ఆ ఉత్సాహం కావాలి. అలాంటి కాన్ఫిడెన్స్ కావాలి. విష్ణు అలాంటి కాన్ఫిడెన్స్‌ని తోడు తీసుకొని థియేటర్స్‌కి ఊపిరివ్వటానికి, ప్రేక్షకులకి ఊపిరి సలుపుని ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వటానికి వచ్చేస్తున్నాడు. అతనే చేయాలి. అతను మాత్రమే చేయాలి. అంతకు మించి ఎవరికీ సాధ్యపడే పరిస్థితి కనిపించట్లేదు. నిజంగా ఎంతో ఛాలెంజింగ్‌గా తన సినిమాని ముందుకు తీసుకొస్తున్నాడు. సూపర్ ఛాలెంజర్ అతను. అందుకనే అనేది ఎవర్రా విష్ణుని ఆపేది? ఓటీటీ డీల్ పక్కన పడేసాడు. ఈ మధ్యన ఓటీటీలకి అందరూ సరెండర్ అయిపోయి రిలీజ్ డేట్ ఏసుకోవడం కోసం వాళ్ళు చెప్పిన డేట్‌కి వేసుకోవాల్సొస్తుంది. వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలయిపోయారు. బట్ విష్ణు అలా గాదు. ఓటీటీలనే కీలు బొమ్మలు చేసి తొక్కెబెడతాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి ఛాలెంజ్ చేసి బయటకొచ్చాడు. చెప్పాడు కదా ఇంటర్వ్యూలో, చూసారో లేదో. ఓటీటీలు ఒక అమౌంట్ చెప్పారు. అది నాకు నచ్చలా. అది గాదు నేను అనుకుంటుంది. నాకు ఇంకా పెద్ద నంబర్ కావాలి అని. సారీ అన్నారు వాళ్ళు. అందుకని విష్ణు సరే మా సినిమా రిలీజ్ అయ్యి బంపర్ హిట్ అయితే అప్పుడెంత ఇస్తారు అంటే ఓ నంబర్ చెప్పారంట. అది నచ్చింది. అది నచ్చింది. సరే ఆ అమౌంట్‌ని రెడీ చేసి పెట్టుకోండి. థియేటర్స్‌లో సినిమాని వదిలి హిట్ కొట్టి మీ దగ్గరకొస్తాను అని చాలా ఛాలెంజింగ్‌గా వాళ్ళతో మాట్లాడి బయటకొచ్చాడు విష్ణు. అది కావాలి. అలాంటి ధైర్యం కావాలి. అలాంటి సాహసం కావాలి. చూడండి రేపొద్దున 'కన్నప్ప' వచ్చిన తర్వాత థియేటర్స్‌లో దుమారం రేగిపోద్ది. ఆ తర్వాత ఓటీటీ వాళ్ళు అంతకు మించి విష్ణుకి అమౌంట్ పే చేసి సారీ చెప్తారు. అది సాహసం అంటే. అది ధైర్యం అంటే. ఓటీటీలకి సరెండర్ అయిపోయి రిలీజ్ డేటుల్ని సరిగ్గా ఫిక్స్ చేసుకోకుండా ఓ గేమ్ ఆడుతున్నారు. చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. అటు ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇటు ఎగ్జిబిటర్స్‌ని డిసప్పాయింట్ చేస్తున్నారు. బట్ విష్ణులాగా ఉండాలి. చూడండి ఏం చేశాడు. జబర్దస్త్ ఛాలెంజ్ ఇచ్చొచ్చాడంతే. సో, అందుకోసమైనా విష్ణు గెలవాలి. 'కన్నప్ప' మూవీ ఆడాలని అందరూ బలంగా కోరుకుంటున్నారు. అది తను తీసిన సినిమా మీద తనకున్న నమ్మకం. అలాంటి ఉత్సాహం ఉప్పొంగుతున్నప్పుడు ఎవరు ఆపగలుగుతారు ఎవరినైనా? అలాంటి ధైర్యంతో సినిమాలు తీసుకొచ్చినప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఆషామాషీగా తీయలేదు విష్ణు సినిమాని. దాదాపు 200,00,00,000 ఖర్చు పెట్టి ఈ సినిమాని తీసినట్టు తెలుస్తుంది. ఆ 200,00,00,000 థియేట్రికల్ రన్‌తోనే, థియేటర్స్‌లో వచ్చే కలెక్షన్‌లతోనే వసూలు చేసేస్తాను చూడండి. అలాంటి విషయం ఉంది మా సినిమాలో. అలాంటి విశేషం ఉంది మా సినిమాలో. ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ వస్తారు. ఈ సినిమాని చూస్తారు. ఇస్తారు బంపర్‌గా కలెక్షన్స్ అని నమ్ముతున్నాను. ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చేసేదేం లేదు. వాళ్ళకి కూడా అల్టిమేట్ వార్నింగ్ ఎళ్ళిపోయింది 'కన్నప్ప' నుంచి. విష్ణునా మజాక్. ఇంక చూసుకోవడం ఎంత అయ్యేదైనా. అది అలాంటి ఛాలెంజింగ్ ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడాను. 'ప్రభాస్' ఉన్నాడు సినిమాలో. 'ప్రభాస్' కోసం వస్తారు. ఆ తర్వాత 'మంచు' విష్ణు కోసం వస్తారు. 'శివుడు' కోసం వస్తారు. 'శివుడు' ఉన్నాడు. మొత్తం అంతా కూడా శివుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. యెస్. శివుడి ఆజ్ఞ ఉన్నప్పుడు ఎవరు ఆపగలుగుతారు సినిమా సక్సెస్‌ని? సో, 'కన్నప్ప' మూవీతో చాలా పెద్ద సంచలనమే జరగబోతుంది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అని అర్థమవుతుంది. ఆ సంచలనం ఏ రేంజ్‌లో జరుగుద్ది? ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటది? ఎంత అద్భుతంగా ఉంటది? చూద్దాం. ఇది ఇక్కడికే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ వి. కీప్ వాచింగ్ మిస్టర్ వి ఛానెల్. థాంక్ యూ.